హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు NQTECHTELUGU ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు స్టార్ట్ యాప్ నుంచి యాడ్స్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఒక యాప్ లింక్ కింద ఇస్తాను. ఫ్రెండ్స్, నేను ఒక యాప్ చూపించాను. టాస్క్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 29 వరకు ఉంటాయి, ఒకటి 28 వరకు ఉంటాయి బటన్స్. ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే మనకు యాడ్ వస్తుంది, ఇండస్ట్రియల్ యాడ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎలా పెట్టాలో చూపిస్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది యాప్. నేనైతే యాడ్లు పెట్టలేదు, మీరు చూసుకోవచ్చు. యాడ్లు పెట్టుంటే మీకు finance.com వస్తుంది పక్కన. ఇంకొంటే మనం ఇంకా పెట్టలేదు, వినాయక్తో పెట్టుకోమని చెప్తుంది. ఇంకొంటే మనకైతే ఇంకా యాడ్లు పెట్టుకోలేదు. ఇది డెమో యాప్, ఇది డెమో యాడ్. మనకైతే పనిచేయదు. ఇది పుట్టి షార్ట్ కట్లో పెట్టాను, అది ఇలా వర్క్ చేస్తుందో ఇంకో చూడండి. యాడ్ గూగుల్ యాడ్ సర్వీస్ అని వస్తుంది. మనకైతే ఇంకా సెట్ చేయలేదు, వేరే వస్తుంది అట్లయితే. డెమో కోసం నేనైతే పెట్టాను యాడ్ కింద మంచిగా ఉంటుందని. ఇంకొంటే మనం మెసేజ్ పెట్టాను ఉట్టిగా. ఇవన్నీ యాడ్స్ అసలు పెట్టలేదు, దీనికి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇంకా యాడ్లు పెట్టలేదు. సేమ్ ఇదే ఫైల్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 2 ఇస్తాను. ఒకటి ఆండ్రాయిడ్ కీ స్టోర్ అని వస్తుంది, ఇంకోటి సూపర్ టాస్క్ అని ఒకటి యాప్ ఇస్తాను కింద. ఇంకొకటి ఆండ్రాయిడ్ .కీ స్టోర్ అని వస్తుంది. నేను యాప్ని యాడ్లు పెడితే ఏమొస్తుంది అంటే ఇంకో సూపర్ టాస్క్ ఇనాన్స్ అని వచ్చింది. ఇనాన్స్డ్ అంటే అది పెడితే దీనికి యాడ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను పెట్టిన దానికి .apk అని వచ్చింది, దీనికి రాలేదు చూడు. ఇక్కడ ఇనాన్స్.apk అని వచ్చింది, అంటే దీనికి యాడ్లు పెట్టాను. దీనికి యాడ్లు పెట్టాను కానీ దీనికి ఇంకా యాడ్లు పెట్టలేదు. దీన్ని పెట్టడానికి ఒక వెబ్సైట్ ఉంది. నేను వెబ్సైట్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే క్రోమోర్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమోర్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా వస్తుంది. మనమైతే ఏం చేయాలంటే ఇక్కడ మనం మొన్న చూపించాను కదా ఎలా చేయాలి అకౌంట్ అని స్టార్ట్ యాప్కి. తర్వాత యాప్స్ మీద క్లిక్ చేయండి. దీనిలో నొక్కని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకైతే ఇక్కడ మన యాడ్ యూనిట్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇంకొంత కాపీ అని 20355429 ఉంది కదా, అది మన యాడ్ యూనిట్ అనమాట. దీనికి అంటే మనకి ఇట్లా ఇనిషియల్ ఒకటి యాడ్ ఉండదు, మనకి యూనిట్ ఒకటే ఉంటుంది. మనం ఎన్ని యాడ్లైనా పెట్టుకోవచ్చు మనకి ఈ వెబ్సైట్ అయితే. ఇంకొకటి finance.com అని గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. డైరెక్ట్ మీరు క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవ్వచ్చు. ఇప్పుడు మనకైతే finance.com అని వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది. యాక్సెప్ట్ అని కొట్టిన తర్వాత మనమైతే లాగిన్ మీద అయినా కొట్టచ్చు, రిజిస్టర్ మీద కొట్టచ్చు, ఏదైనా కొట్టుకోవచ్చు. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనమైతే కొడదాం లాగిన్. తర్వాత రిజిస్టర్ అని వస్తుంది. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి మనమైతే దీన్ని ఎలా చేసుకోవాలో మీకు చెప్పే వస్తుంది. చిన్న టాస్క్ ఇది, చిన్నది. ఇది ఒకటి వస్తుంది, టెక్ మన జీమెయిల్ ఐడి. ఇది కొంచెం గుర్తుకులేదు, ఈ జీమెయిల్ ఐడి చెక్ చేస్తా. టెక్ కామెడీ 3 ఇప్పుడు మనకు ఇష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు కింద. మీరు గుర్తుకున్న పాస్వర్డ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకు గుర్తుకున్నదంటే పవన్ కుమారే పెట్టుకుంటా, నాకు గుర్తుకున్నందుకు అదే పెట్టుకుంటా. తర్వాత డెవలప్మెంట్లో వచ్చేసి మనం ఆండ్రాయిడ్ డెవలపర్స్ కదా, ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. రిఫర్ మై ఫ్రెండ్స్ అంటే మనం రిఫర్ చేసే కదా మనం ప్లే స్టోర్లో అప్లోడ్ చేయం కదా. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ అప్లోడ్ మనం అప్డేట్ చేసేది ఎప్పుడంటే నో అని పెట్టేసేయండి. మనం ఇంకా అప్డేట్ ఏం చేయం, దాన్ని యాప్ని పెట్టిన తర్వాత అప్డేట్ ఏం చేయం. మీకు ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అర్థమవుదు. నేనైతే సిరీస్ చేస్తాను దీని గురించి. మీకు మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. నా ఛానల్లో మీరు టెక్ వీడియోస్ చూసుకోవచ్చు, ఎర్నింగ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలాంటిది ఒకటి వచ్చింది కదా, ఫైనాన్స్ ఇన్ మై యాప్ అని వచ్చింది. సారీ ఫ్రెండ్స్, ఫైనాన్స్ మై యాప్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో యాడ్ ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేయవచ్చు. మీరు దాని రూపాయలు ఇన్స్టాల్ యాడ్ అంటే ఫుల్ స్క్రీన్ యాడ్ ఉంటుంది చూడు, ఒకటి యాడ్ ఇన్స్టాల్ యాడ్ మనం క్లిక్ చేస్తే మనం దాని యాప్లో పెట్టుకుంటే మనకి యాడ్లు వస్తాయి. కానీ నేను పెట్టలేదు, అది ఒకటి రివార్డెడ్ యాడ్ పెట్టాను. తర్వాత ఇట్లా పైకి అనుకుంటారా అండి, స్క్రోల్ చేయండి. ఇక్కడ యాప్ ఇన్వైటర్స్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకుంటా ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, ఇంకోటి మీ ముందరే నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను, మళ్ళీ మీరు కాదంటారని. ఇది ఇన్స్టాల్ చేసేది డౌన్లోడ్ మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్ చేసుకొని అదే పెడతాను చూడండి. మీరు డౌన్లోడింగ్ అని వస్తుంది.
డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానిలో క్రోమోలోకి వెళ్ళిపోదాం. సెలెక్ట్ అయ్యి ఫైల్ టు అప్లోడ్ అన్న చిన్నగా దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకోండి సూపర్ టాస్క్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేయాలి. మీరు దీన్ని ఫైల్ ఇప్పుడు 6.3 అని ఉంది కదా, తర్వాత మనకి 9.3 అలా అయిపోతుంది ఎంబీ ఫైల్. ఎందుకంటే దానికి యాడ్ పెట్టేస్తుంది. దానికి కొంచెం SDK అని ఉంటుంది టైప్స్, దానిలో మార్చేస్తుంది. SDK టైప్లో మార్చేస్తుంది యాప్ని. ఓకేనా. తర్వాత మనకి ఇన్ని యాడ్ నెట్వర్క్స్ ఉన్నాయి. మనమైతే ఇవన్నీ ట్రై చేయలేదు. ఇంకా admob యాడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ యాప్ అని ఉంటుంది, దాన్ని వెతకాలి. ఇక్కడ ఉంది చూడండి స్టార్ట్ యాప్ అని. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పటిదాకా యాప్ ఐడి అని కాపీ చేసాం కదా, దాన్ని పేస్ట్ చేసేయండి. తర్వాత దీనిలో కేటగిరీ చూడండి, యాప్ కేటగిరీ వచ్చేసి ఫ్రెండ్స్ కేటగిరీ మనం అయితే చాలా ఆలోచించి పెట్టండి మంచిగా యాడ్లు రావడానికి. నాకు తెలిసి కేటగిరీ పెడదామని ప్లాన్ అంటే చెక్ చేద్దాం. మంచి కేటగిరీ యాడ్లు ఎక్కువ రావాలి, మళ్ళీ మంచి రెవెన్యూ కూడా రావాలి. పేపర్, న్యూస్, పాపులారిటీ, సోషల్ మీడియా క్లిక్ చేయండి. మనకు వస్తాయి మంచిగానే. ఇది కూడా ఎస్ చేయండి. ఇక్కడ కిడ్స్ అంటే మనకి యాడ్స్ రాకుండా, అలాంటివి చెడ్ యాడ్స్ రాకుండా మనకైతే కిడ్స్ మీద కన్ఫర్మ్ చేసినాక నేను ఇంకొకటి ఫైల్ ఇచ్చానన్నా కదా కింద, ఇది కీ, అది తీసేయండి. మనం మళ్ళీ రాసుకోవాలి దాన్ని అయితే. ఇప్పుడు నేను ఇంకోటి కీ స్టోర్ అని ఒకటి యాప్ ఇచ్చాను చూడండి, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. దీన్ని ఆండ్రాయిడ్ కీ స్టోర్ అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ముందర డౌన్లోడ్ చేశాను, మీ ముందర చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు నమ్మకపోతే కష్టం. మళ్ళీ మొత్తం చీట్ చేశాడని అన్నారు అనుకో మళ్ళీ నాకు కామెంట్స్ అయితే. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎట్లా మీకు కొంచెం ఏం అర్థం అయిపోయినా కానీ నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోండి కీ స్టోర్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. కీ స్టోర్ అప్లోడ్ అయిపోయింది. మీరు వచ్చేసి ఆండ్రాయిడ్ అని క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్, సారీ ఫ్రెండ్స్ తప్పు వచ్చింది. ఆండ్రాయిడ్ అని టైప్ చేసేయండి. తర్వాత ఇంకా వీడేం టైప్ చేయకండి, కిందికి రిటర్న్ రండి. ఇది నేను వర్జన్ అవన్నీ సెర్చ్ కూడా ఇంకా దాన్ని ఏం చేయకండి. ఇనాయిన్స్ నవ్వు మీద క్లిక్ చేయండి. ఇనాయిన్స్ అయిపోతుంది ఇంకా మనకైతే ఇది. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ఇనాయిన్స్ అని వచ్చింది కదా, ఫుల్ అయిపోవాలి. ఇక్కడ నుంచి కవర్ అయిపోవాలి. నేను స్కిప్ ఏం చేయను వీడియోని, మీకు క్లియర్గా అర్థమవ్వాలి కదా, అందుకోసం నేను స్కిప్ చేయను, దీన్ని కట్ చేయను, ఫాస్ట్ పెట్టేస్తాను వీడియోని. ఓకేనా. నాదైతే ఇంకా ప్రాసెసింగ్ ఉంది, అయిపోతుంది. కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే 7 నుంచి యాడ్స్ కన్ఫర్మ్ చేసుకొని మనకైతే మన యాప్కి యాడ్ పెట్టాలి. మీరు నమ్మండి ఫ్రెండ్స్, మనకైతే రెవెన్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, మనకైతే రెవెన్యూ చూపిస్తుంది. మనకి యాడ్ నెట్వర్క్లో మనకైతే ఇదొకటి ఉంది, యాప్ 11 ఉంది. యాప్ 11 అయితే మనకి యాడ్ అది క్రియేట్ అవుతలేదు అకౌంట్, మనం అందుకే నేను దాని నుంచి చేసేది. స్టార్ట్ యాప్ అయితే బాగుంది. సెకండ్లో స్టార్ట్ యాప్ అయితే బాగుంది, సెకండ్లో ఉంది స్టార్ట్ యాప్. ఇంకోటి యాప్ నెక్స్ట్ అని ఉంటుంది, దాంట్లో యాడ్లు అయితే ఇంకా సూపర్ ఉంటాయి. కానీ రెవెన్యూ కోసం కొంచెం తక్కువ రెవెన్యూ వస్తుంది. యాడ్లు అయితే బాగుంటాయి. యాడ్లు మనకి సేమ్ అది admob అకౌంట్ లాగానే యాడ్స్ వస్తాయి, కానీ యాడ్ రెవెన్యూ రాదు ఫ్రెండ్స్. అందుకోసం మీరు దీనిలోనే ట్రై చేయండి. స్టార్ట్ యాప్ అని ఒకటి ఉంది, దాని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇప్పటిదాకా చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ వీడియోలో ఉంది కదా, దీనికన్నా ముందు సీరియల్లో ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకైతే ఇంకా నేను మంచి యాప్స్ తయారు చేసి మీకోసం ఫ్రీ ఇచ్చేస్తాను. మీరు మళ్ళీ కన్కేబుల్లో తయారు చేయాలి అవన్నీ లేదు ఫ్రెండ్స్. సేమ్ ఇలాంటి ఏపీకే ఇచ్చేస్తాను మీకు, యాడ్లు పెట్టాను ఏపీకే. మీరు దీనికి వచ్చేసి యాడ్లు పెట్టుకోవచ్చు, డైరెక్ట్ పెట్టుకొని మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కావాలంటే దాన్ని డెమో చూపిస్తాను, అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పటిదాకా ఒక యాప్, నేను యాడ్లు పెట్టిన యాప్ ఉంది కదా, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను కదా, మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. యాడ్లు వస్తున్నాయి లేవో చూడండి. తర్వాత మీరు దీన్ని ఇన్స్టాల్ చేయండి. తర్వాత మీరు ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసింది, తర్వాత ఇది ఇన్స్టాల్ చేయండి మళ్ళీ. అప్పుడు మనకైతే రెవెన్యూ అది యాడ్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీరు ఒక 10 టైమ్స్ అలా యాడ్ చూడండి, క్లిక్ చేయకండి. ఒక 20 అది 100 అలా యాడ్ చూసిన తర్వాత మీరు ఒక క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి యాప్ని ఓపెన్ చేయండి. ఒక 1 మినిట్ అలా దాని లోపల వేస్ట్ చేయండి టైం, అంటే దాన్ని ఇట్లా లాగిన్ ఏదో ప్రాసెస్ చేసేయండి. తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ మొత్తం యాప్ని రిఫ్రెష్ చేయండి. యాప్ని ఇట్లా తీసేయండి, సైడ్లోకి వెళ్ళి అంటే ఇట్లా తీసేయండి. యాప్ని ఉంటుంది కదా, ఇలా యాప్ని తీసేయండి. చేసిన తర్వాత మనకైతే
మళ్ళీ మీరు వచ్చేసి అప్పుడు చూసుకోవద్దు, అప్పటికప్పుడే మనం రెవెన్యూ చూసుకోవద్దు. మళ్ళీ యాడ్స్ చూడండి, యాప్ ఉంటాయి కదా, యాడ్స్ మళ్ళీ ఓపెన్ చేసి యాప్ని ఓపెన్ చేసి మళ్ళీ యాడ్స్ చూస్తుండండి. అప్పుడు మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఇది వచ్చేసింది ఎన్హాన్స్ మై యాప్ అని వచ్చేసి కంప్లీట్ ఎన్హాన్స్మెంటింగ్ కంప్లీట్ అని వచ్చింది. డౌన్లోడ్ యువర్ యాప్ అని వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకో 9.15 MB ఉంది. ఫస్ట్ 6.3 అంటే MB ఉండే, మనకి ఇప్పుడు 9.15 MB అయింది. నేను చెప్పానుగా MB పెరుగుతుందని. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలా వచ్చింది ఇన్స్టాల్ అని. ఫస్ట్ యాప్ని అయితే డిలీట్ చేసేయండి. దీన్ని డిలీట్ చేయగానే మనమైతే మళ్ళీ ఇది వచ్చింది కొత్త యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ డౌన్లోడ్స్లోకి పోయి ఫైనాన్స్ యాప్ ఉందా ఫ్రెండ్స్, ఇంకొంది ఇదే యాప్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతవరకు నేను ఇంత లాంగ్ వీడియో చేయలేదు, ఎందుకంటే మీకు రెవెన్యూ జనరేట్ చేసుకోవాలంటే మీరు ఇంత పెద్ద ప్రాసెస్ చూసారే మీకు రెవెన్యూ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంతవరకు నేను సబ్స్క్రైబ్ అని చెప్పలేదు కదా ఫ్రెండ్స్, అందుకే వస్తుంది మీకు చెప్తున్నాను. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఎడిటింగ్ యాప్స్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎటువంటి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ గురించి తెచ్చినా, యాప్ ఎడిటింగ్ గురించి తెచ్చినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ మనకైతే యాడ్ ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు యాడ్ ఓపెన్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్ యాడ్ అయితే వస్తుంది. సౌండ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ అయితే లోడ్ అవుతుంది. ఇన్స్టాలింగ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది ఏంటిదో. మళ్ళీ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇన్స్టాలింగ్ అంటే ఏమైంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది. యాడ్ అయితే మీకు ముందర యాడ్ ఓపెన్ చేసాం కదా ఫ్రెండ్స్, చెక్ చేసుకోవచ్చు. వైరస్ వచ్చినట్టుంది ఫోన్కి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తున్నాను. అది ప్లే స్టోర్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. యాడ్ క్లిక్ అయినట్టుంది, ప్లే స్టోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి యాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ యాడ్ లైన్ వచ్చి మళ్ళీ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 28 వరకు మనకి యాడ్ అయితే మనం యాడ్ 19 క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడం మనకైతే యాడ్ అయితే వస్తుంది కంపల్సరీ. యాడ్ అయితే వస్తుంది కంపల్సరీ, చెప్పాను కదా. యాడ్ మనకు వచ్చిన తర్వాత అయితే మనకి రెవెన్యూ అయితే మనకి ఇంప్రెషన్ పడుతుంది. మనం క్లిక్ చేస్తేనే మనకి రెవెన్యూ వస్తుంది. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 minute వెయిట్ చేయండి దాని లోపల, యాప్ లోపల. అప్పుడు మాత్రమే మనకి రెవెన్యూ వస్తుంది. admob లాగా కాదు ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయగానే మనకి రెవెన్యూ రావడానికి. అదైతే అది మన అకౌంట్ని డిలీట్ చేయవచ్చు. ఇదైతే డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా రెవెన్యూ ఎక్కువ కావాలంటే బెస్ట్ VPN కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మంచి VPN గురించి తీసుకొస్తాను. ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బయటకు వచ్చేద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ యాడ్ రాలేదు, ఇప్పుడైతే మనకి యాడ్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన వచ్చిన గంట బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా లాంగ్ అయింది ఫ్రెండ్స్. అలానే మీకు అది బెస్ట్ VPN గురించి కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.